మంగళగిరి సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి చేరుకోనున్నారు. తాడేపల్లి క్యాంపు ఆఫీస్కు ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చారు. రాజ్యసభ ఎంపీ అయోధ్యరామిరెడ్డితో కలిసి సీఎం జగన్ ను కాసేపట్లో కలవనున్నారు. మంగళగిరి కోఆర్డినేటర్ గంజి చిరంజీవి కూడా ఆర్కేతో పాటు సీఎం ను కలవనున్నారు. మంగళగిరి సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి చేరుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో ఉన్నారు. రాఘవేంద్ర, స్వాతి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరబోతున్నారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. కొద్ది రోజుల క్రితం మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీలో జరుగుతున్న పరిణామాలకు ఆయన నొచ్చుకొని ఆయన పార్టీని విడారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే చేరిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి కొద్ది రోజులు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం పైన వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు కొంతమంది నేతలు కూడా ఆయన వెంట వెళ్లిన పరిస్థితి. దీంతో పూర్తిస్థాయిలో నియోజకవర్గంపై పట్టు సాధించాలంటే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలన్న ఆలోచన వైసీపీ పెద్దలు చేశారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా ఆళ్ల రామకృష్ణారెడ్డితో పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. ఖచ్చితంగా మీరు పార్టీలోకి రావాల్సి ఉంటుంది, జగన్ ఇదే అంశాన్ని మీ దృష్టికి తీసుకెళ్లమన్న విషయాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. దాంతో ముందు పార్టీలో చేరేందుకు అనాసక్తిని చూపించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత పార్టీ సొంత క్యాడర్ నుంచి అదేవిధంగా కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఒత్తిడితో వైఎస్ఆర్సీపీలోకి మళ్లీ వచ్చేందుకు ఆయన సిద్దమయ్యారు. అందులో భాగంగానే వాళ్ళ కొద్దిసేపటి క్రితం ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయం చేరుకున్న ఆయనతో పాటు ఆయన సోదరుడు రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి కూడా ఉన్నారు. వీరందరి సమక్షంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ప్రధానంగా ఇప్పటివరకు అయితే పార్టీకి సంబంధించిన వివరాలు ఆర్కేకి అప్పగించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంలో ఎవరినైతే పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తారో ఆయన గెలుపు కోసం కృషి చేయాల్సిందిగా జగన్ ఆయనకు సూచించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. స్వాతి, రాఘవేంద్ర, ఏదైనా ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా? అంటే మళ్ళీ తిరిగి సొంత గూటికి చేరుకోవడానికి రీజన్స్ ఏ విధంగా చూడొచ్చు ఆళ్ల రామకృష్ణారెడ్డి? అంటే ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గం సంబంధించి అక్కడ నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలన్న ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. అందులో భాగంగానే గంజి చిరంజీవికి నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే అతని అభ్యర్థిత్వంపై కూడా పార్టీ కొంత సొంత ఆలోచన ఇప్పుడు మళ్ళీ కొత్త ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. ఇక్కడ నుంచి ఒక మహిళా అభ్యర్థిని బరిలోకి దింపాలన్న ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి కసరత్తు కూడా మొదలుపెట్టింది. అదే సమయంలో ఇక్కడ ఒక బలమైన నేత ఉండాలన్న అంశానికి సంబంధించి కంక్లూజన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగా తెలిసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తిరిగి పార్టీలోకి ఇక్కడ గెలుపు అవకాశాలు పార్టీకి వైసీపీ మెరుగుపెడతాయన్న ఆలోచన కూడా ఆ పార్టీ పెద్దలు చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన తిరిగి పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే మరోసారి మంగళగిరిలో ఏదైతే పార్టీ అభ్యర్థిగా నిలబెడతారో ఆయన గెలిపించే బాధ్యతను ఆర్కేకి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో మరిన్ని బాధ్యతలు కూడా పార్టీ అప్పగించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. స్వాతి, రాఘవేంద్ర, ఆర్కే అనుచరులు ఏం చెప్తున్నారు? అంటే ముందు నుంచి కూడా ఆర్కే వైసీపీని విడిచినప్పటి నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో వెళ్లొద్దన్న ఆలోచనను అభిప్రాయాన్ని ఆయనకు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే పార్టీలో కొంత ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయి కాబట్టి తాను పార్టీని విడుతున్నట్టు కాంగ్రెస్ లో చేరుతున్నట్టు కూడా చెప్పారు. అయితే కొద్ది రోజులుగా కాంగ్రెస్ కు వెళ్లిన తర్వాత కూడా ఆయన కొద్దిగా అక్కడ కంఫర్ట్ గా లేనట్టుగా సమాచారం వచ్చింది. దీంతో మళ్లీ పార్టీకి సంబంధించిన అంచెలు గానీ సొంత క్యాడర్ గానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిశారు. పదే కలిసి వైసీపీలోకి మళ్లీ మీరు రావాల్సి ఉంటుందన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ముందు దానికి సంబంధించి ఆయన కొంత ఆలోచన చేశారు. కుటుంబ సభ్యులతో కూడా డిస్కషన్ చేశాడు. పార్టీ క్యాడర్ నుంచి ఒత్తిడి రావడంతో ఆయన తిరిగి వైసీపీలోకి వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. స్వాతి, సో ఫైనల్ గా ఎంతసేపట్లో సీఎం ని కలవబోతున్నారు? ఆర్కే వెంట ఎవరెవరున్నారు? రాఘవేంద్ర, రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.